ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్విదశకాండం, యెహోషువ ఏర్పాట్లు, రూతు, సమూయేలు, 2 సమూయేలు, మొదటి రాజులు, 2 రాజులు, మొదటి దంతలు, 2 దినవృత్తాలు, ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, యోబు, గణం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, యెరెమీయా, ఎలాప, యెహెజ్కేలు, దానియేలు, ఏబులి, ఆమోసు, బుద్ద, ఓనమీక, సోమము, హబక్కూకు, జకర్యా, హగ్గై, మలాకి. అందరికీ మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41-42 వచనాలు చదువుకుందాం. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. చాలండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవా, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. తండ్రి, యొక్క ప్రాముఖ్యమైన సమయంలో నీ బిడ్డలు నీ వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, వేచి ఉన్నారు, నిలిచి ఉన్నారు, ఆశపడుచూ ఉన్నారు. తండ్రి, మీకు వందనాలు. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవే గనుక నీ జీవము కలిగినటువంటి మాటలను తండ్రి మాకు వినిపించమని, నన్ను మరుగుపరచండి తండ్రి. కేవలము నీ నోటి బూరగా మాత్రమే నన్ను వాడుకోమని, పరలోక వర్తమానములను ప్రభువ నీ బిడ్డలకు వినిపించమని, ఈ మాటల ద్వారా నీ బిడ్డల హృదయాలను తెరచి నూతన కార్యాన్ని, ఆశీర్వాద కార్యాన్ని, అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని జరిగించమని వాక్యమయ్యున్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవనామమున మీ ఎల్లరికూ కూడా శుభములు కలుగునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారా? వాక్యం వింటున్నటువంటి వారులారా, దేవుడు మీకు క్షేమాన్ని దయచేయునుగాక. ఆమేన్. మరి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా వీక్షిస్తున్నటువంటి తల్లులారా, అన్నలారా, అక్కలారా, అయ్యలారా, మీ అందరికీ కూడా మరి యొక్క పర్యాయము ప్రభు పేర శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి శ్రేష్టమైనటువంటి సమయంలో చదవబడినటువంటి లేఖన భాగములో ఒక ప్రశ్న యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ వేస్తూ ఉన్నారు. ఆయన వేస్తున్నటువంటి ప్రశ్న మనకు కూడా వర్తిస్తుంది. ఆ ప్రశ్న ఏమిటో చూద్దాం ఒకసారి. 41వ వచనం, మత్తయి సువార్త 22:41. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవని కుమారుడని అడిగెను. ఇదే ప్రశ్న ఈరోజు దేవుడు మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవని కుమారుడు అని అడిగితే అసలు ఆయన ద్వారా, ఆయనను చూచి మీరు ఏమి గ్రహిస్తున్నారు? యేసు క్రీస్తు ప్రభు వారు మీకు ఎలా అర్థమవుతూ ఉన్నాడు, ఆయన్ని చూచి మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు అనే విషయాన్ని ఈరోజు మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము. ప్రభువే స్వయముగా అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న. ఇక్కడ పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు. వీళ్ళు ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించేటటువంటి వారే. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడానికి చాలా గుంపులు ఉన్నాయంటండి. ఆ కాలంలో చాలామంది ఆయన వెంబడించేవారు. కొంతమంది ఏమో ఆయన్ని ప్రశ్నించడానికి, కొంతమంది ఏమో ఆయన్ని ప్రశ్నించి చిత్రవద చేసి ఆయన ఇరికించే ప్రయత్నం మీద వెంబడించేవారు. అలా ఉన్నవారు ఎవరు అంటే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు అనేటటువంటి వారు. కొంతమంది ఆయన్ను వెంబడించేవారు. ఎందుకు అంటే కనుక అద్భుతాలు చూడడానికి వెంబడించేవారు. కొంతమంది ఆయన్ను వెంబడించేవారు ఎందుకు అంటే ఆయన మాటలు వినడానికి వెంబడించేవారు. కొంతమంది వెంబడించేవారు రోగాల నుంచి స్వస్థత పొందుకోవడానికి, దెయ్యాలు పట్టినటువంటి వారికి విడుదల గావించుకోవడానికి ఆయన వెంబడించేవారు. కొంతమంది బాగుపడిపోయిన తరువాత ఆయనకు సువార్థికులుగా, పరిచారకులుగా ఆయన వెంట వెళ్ళిన వారు ఉన్నారు.
ఇలాగా పలు రకాలైనటువంటి గుంపులు ఆయన్ను వెంబడించినటువంటి వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. వాక్యమిటిన దైవ జనాంగమా గమనించాలి. వాక్యములో మనము మరి యేసుక్రీస్తు ప్రభువు వారు అడుగుతున్న ప్రశ్న ఇది అక్కడ ఉన్న వారందరికీ కూడా అడుగుతున్న ప్రశ్నే, అక్కడ ఉన్న వారందరినీ కూడా అడుగుతున్న ప్రశ్నే. మరి అలా ఆయన అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమాధానము 42వ వచనం చివరిని మనం చూస్తే కనుక, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నదని ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. కరెక్టే, ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. తర్వాత అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. ఇది పాత నిబంధన గ్రంథములో 110వ కీర్తన మొదటి చరణములో ఉన్నటువంటి వచనము. దీనిని యేసుక్రీస్తు ప్రభువు వారు కోట్ చేస్తూ ఇక్కడ చెబుతూ ఉన్నారు. 110వ కీర్తన దావీదు గారు రాసినటువంటి కీర్తన. అక్కడ దావీదు అనేటటువంటి ఆయన చెబుతున్నటువంటి మాట ఇక్కడ ప్రభువు చెబుతున్నాడు. అక్కడ అదే వచనం ఉంటుంది, నేను నీ శత్రువులను ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఇక్కడ ప్రభువు ఉన్నారు, నా ప్రభువు ఉన్నారు. ప్రభువు ఎవరు అంటే తండ్రి అయినటువంటి దేవుడు. నా ప్రభువు అంటే క్రీస్తు, అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రభువుగా సంబోధిస్తూ ఉన్నాడు, దేవుడుగా సంబోధిస్తూ ఉన్నాడు. మరి అలాంటప్పుడు దావీదుకు కుమారుడుగా ఎలా అవుతాడు అని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యాన్ని కోట్ చేస్తూ వారికి మరొక ప్రశ్నను లేవనెత్తునట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారిని అడిగాడు, క్రీస్తు ఎవరు అనుకుంటున్నారయ్యా అని అడిగితే దావీదు కుమారుడు అనుకుంటున్నామని చెప్పారు. కానీ మరి దావీదేమో ప్రభు అంటున్నాడు కదా, క్రీస్తుని ప్రభు అన్నప్పుడు కుమారుడు ఎలాగవుతాడు? దావీదు దేవుడుగా మాట్లాడుతుంటే కుమారుడు ఎలా అవుతాడు? ప్రభు అంటే రాజుగా మాట్లాడుతుంటే ఎలా అవుతాడు అనేటటువంటి ఒక ప్రశ్న అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే దావీదు కుమారుడు యేసుక్రీస్తు అనే విషయము వీళ్ళు కలిగి నమ్మి ముందుకు వెళుతున్నారు. అలాగే శాస్త్రులు మాత్రమే కాదండి, పరిసయ్యులు కూడా అదే కోవలో ఉన్నారు. ఇక్కడ మనం గమనించాము, పరిసయ్యులను అడిగాడు. ఇక్కడ పరిసయ్యుల గురించి మాట్లాడినప్పుడు చెప్పినటువంటి సందర్భం. అలాగే మార్కు సువార్తలో చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. అంటే వారు చెప్తున్న సమాధానం, క్రీస్తు ఎవరు అనుకుంటున్నారంటే వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే దావీదు కుమారుడే అని చెప్తున్నారు. ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు ఎందుకు చెబుతున్నారు అని అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే క్రీస్తు ఎవరు అంటే వారి ఉద్దేశంలో క్రీస్తు ఎవరు అంటే కనుక దావీదు కుమారుడు అనే విషయాన్ని వాళ్ళు అక్కడ చెబుతూ ఉన్నారు. అలాగే మనం గమనించినట్లయితే కనుక లూకాసు వార్త 20వ అధ్యాయము 41వ వచనంలో కూడా మరొక మాట మనకు కనబడుతుంది. లూకాసు వార్త 20వ అధ్యాయం 41వ వచనంలో ఆయన వారితో క్రీస్తు దావీదు కుమారుడని జనులు ఎలాగూ చెప్పుచున్నారు. అదండి, ముగ్గురు క్యారెక్టర్స్ దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా ఎవరంటే పరిసయ్యులందరూ కూడా అంటున్నారు కదా క్రీస్తు దావీదు కుమారుడు అని చెప్తున్నారు. అలాగే శాస్త్రులు అన్న మాట ఏమిటంటే క్రీస్తు దావీదు కుమారుడు అని చెప్తున్నారు. అలాగే జనులు అనే సకల జనులు కూడా ఏమంటున్నారంటే క్రీస్తు దావీదు కుమారుడు అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. దేవునికి స్తోత్రం. అది యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఈ యొక్క కొటేషన్ని కోట్ చేస్తూ దావీదేమో ప్రభు అంటుంటే దావీదు కుమారుడు ఎలా అవుతాడని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అంత మాత్రమే కాదండి, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే కనుక మరి మత్తయి సువార్త 1:1లో కూడా కనబడింది, అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు అని రాయబడింది. అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా మరి దావీదు కుమారుడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 21:9. జనసమూహం వెళుతున్నప్పుడు అక్కడ స్తుతి గానం చేస్తా ఉన్నారు యెరూషలేముకి వెళ్తున్నప్పుడు. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము అనగా యేసుక్రీస్తు ప్రభువారిని ఏమని చెప్తున్నారంటే దావీదు కుమారుడు. క్రీస్తు ప్రభువారిని ఏమంటున్నారంటే దావీదు కుమారుడు అంటూ ఉన్నారు.
జయమని చెబుతూ ఉన్నారు. అలాగే మనం గమనించాలి, గుడ్డి పత్తిపై కూడా మరి ఆయనకి ఎలా తెలిసిందో ఏంటో కానీ మొత్తం మీద దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని అంటాడు. అంత మాత్రమే కాదు, తూరు సీదోను నుంచి వచ్చినటువంటి ఆమె కూడా, కనాను స్త్రీ కూడా అంటది కదా, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తుంది, నా కుమార్తెను కాపాడు అని కేకలేస్తుంది. అంటే ప్రజలందరూ కూడా క్రీస్తు వారిని ఏమంటున్నారంటే దావీదు కుమారుడు అంటూ ఉన్నారు. అవును, శరీరపరంగా దావీదు కుమారుడే. ఈరోజు నువ్వు కూడా దావీదు కుమారుడు అనుకుంటున్నావు శరీరపరంగా, ఓకే, కానీ ఆయన దైవ కుమారుని విషయాన్ని మనము గమనించాలి. అదే ఆశీర్వాదము. ఆయన శరీరపరముగా దావీదు కుమారుడే, కానీ ఆయన పంపబడ్డాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. శిశువుగా పుట్టాడు దావీదు తరపు నుంచి, కానీ పంపబడ్డాడు తండ్రి తరపు నుంచి. పంపబడినటువంటి వాడు ఆయన, వచ్చినవాడు ఆయన. బైబిల్ గ్రంథంలో పుట్టిన దానికన్నా వచ్చిన వాడిగా అనేక సార్లు పత్రికల్లో మనం చూడొచ్చు. కాబట్టి ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. క్రీస్తు దావీదు కుమారుడే శరీరపరముగా, కానీ ఆయన ఆది నుంచి ఉన్నవాడు, అనాది కాలము నుంచి ఉన్నవాడు, ఏదియు లేనప్పుడు ఉన్నవాడు, భూమి ఆకాశములు లేనప్పుడు ఉన్నవాడు, సమస్తము ఏది కూడా కలగలేనప్పుడు ఉన్నవాడు, సమస్తాన్ని కలగజేసిన వాడు ఆయనే. ఆయన లేకుండా ఏది కూడా కలుగలేదు. కాబట్టి ఆయన ఎవరు అంటే దేవుని కుమారుడు. ఈ విషయాన్ని పౌలన్న, అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టముగా వివరించారండి. అద్భుతమైనటువంటి పత్రికలు, పౌలు గారు రాసినటువంటి పత్రికలు చాలా అద్భుతమైనటువంటి పత్రికలు, అన్నిటికీ కూడా చాలా వివరణ ఇచ్చాడు ఆయన. రోమా పత్రికలో చూడండి ఎంత బాగా ఇచ్చాడు వివరణ, కన్ఫ్యూజ్ లేకుండా చక్కగా ఇచ్చాడు వివరణ. రోమా పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి. ఒక్కసారి రోమాపత్రిక 1:5 చూడండి ఒకసారి. అంటే శరీరమును బట్టి వారిలో పుట్టాడు. రోమపత్రిక 1:5. ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను, ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. రోమాపత్రిక 1:5. శరీరమును బట్టి, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా ఎంత అద్భుతమైనటువంటి మాట. అనగా ఆయన శరీర ప్రకారముగా దావీదు కుమారుడే, కానీ పునరుద్ధానుడే తిరిగి లేచుట ద్వారా ఆయన దేవుని కుమారుడు, దైవ కుమారుడు అనే విషయాన్ని మనము గమనించాలి. ప్రియులారా, వాక్యం ఏంటంటే దైవ జనాంగమా జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభువారు మీకు ఎలా అర్థమవుతున్నాడు? ఆయన దేవుడు, దైవ కుమారుడు, ఆయన కుమారుడుగా పంపబడ్డాడు. ఆయన మన కొరకు అనుగ్రహింపబడ్డాడు. ఎందుకు అంటే మన పాపముల నుంచి, మన వ్యాధి బాధల నుంచి, పాపమును అంటించుకున్నటువంటి మనలను ఆ పాపము నుంచి విడుదల చేయడానికి, పాపము ఊబిలోనికి వెళ్ళిపోయినటువంటి మనలను బయటకు తీసుకుని రావడానికి, అపరిశుద్ధంగా మారిపోయినటువంటి మనలను పరిశుద్ధంగా మార్చడానికి, పరలోకానికి వెళ్ళడానికి వీలు లేనటువంటి మనకు వీలు కలిగించడానికి ఆయనే శరీరము ధరించుకుని దావీదు వంశములో ఆయన పుట్టడము జరిగింది. కానీ ఆయన ఎవరు అంటే దేవుడై ఉన్నాడు. ఆయన ఎవరు అంటే దైవ కుమారుడై ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. క్రీస్తు ఎవరు అంటే దైవ కుమారుడు అని మనము అనాలి. జనులు అడిగితే దావీదు కుమారుడు, పరిసయ్యులను అడిగితే దావీదు కుమారుడు, శాస్త్రులను అడిగితే దావీదు కుమారుడు, జనులను అడిగితే దావీదు కుమారుడు. అలా చాలామంది దావీదు కుమారుడు అని చెప్పారు. కానీ పౌలు గారు చెప్తున్న మాట, అవును ఆయన దావీదు కుమారుడు, కానీ ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎవరైతే దేవుని కుమారుడిని ఒప్పుకుంటారో వారికి నిత్య జీవము కలదని వాక్యం సెలవిస్తూ ఉంది. అద్భుతమైన మాట చదువుకుందాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుదాం.
యేసు దేవుని కుమారుడని యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో ఒప్పుకున్నారా? మరి ఎవరు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. మరి నీలో దేవుడు నిలిచి ఉన్నాడు అంటే కనుక నువ్వేం చేయాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. దావీదు కుమారుడు కాదు, దేవుని కుమారుడని ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు దేవుడు నీలో నిలిచి ఉంటాడు. ఇంకొక మాట 5:5 మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 5వ వచనము. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు అది. లోకాన్ని మనము జయించాలి. లోకాన్ని జయించాలంటే యేసు దేవుని కుమారుడని మనము నమ్మాలి. ఆయన దైవ కుమారుడని నమ్మాలి, దేవుని కుమారుడని నమ్మాలి, ఆయన దేవుడని నమ్మాలి. చాలా వర్గాలు ఉన్నాయి. వాళ్ళు అంటారు కదా యేసు దేవుడు కాదని చెప్పే వాళ్ళు ఉన్నారు. అదంతా కూడా తప్పుడు బాధ. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. కడవరి దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. మన విశ్వాసాన్ని చెరిపివేసే బోధలు రాబోతూ ఉన్నాయి, వచ్చేసాయి, ఆల్రెడీ ప్రవేశించాయి, మందిరాల్లో కూడా ప్రవేశించాయి. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వస్తూ ఉన్నారు. జాగ్రత్త. బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు జాగ్రత్తగా చదవండి. బెరియా సంఘము వలె మనం వాక్యాన్ని ధ్యానించాలి. చెప్పబడినటువంటి వాక్యము బైబిల్లో ఉందా లేదా అని మనము దాన్ని 1-10 సార్లు చదువుకోవాలి. ఎల్లప్పుడూ కూడా బైబిల్ని మనము చదవాలి, గ్రంథాన్ని మనము ధ్యానించాలి. అలా ధ్యానించగలిగితే దేవుడు మనతో మాట్లాడతాడు. అసత్య బోధ కొట్టివేయబడుతుంది, సత్య బోధలోనికి మనము నడిపించబడతాము. జాగ్రత్త. ఎగిరి మేఘం ఎక్కాలి అంటే కనుక వాక్యము పూర్తిగా మనకు తెలిసి ఉండాలి. తప్పుడు సిద్ధాంతాల వైపు మనం వెళ్లకుండా ఉండాలంటే మీకు వాక్యము బాగా అవగాహన అయి ఉండాలి. ఇక్కడ చెప్తున్నటువంటి మాట యేసుక్రీస్తు ఎలా అర్థం చేసుకోవాలంటే ఆయన దేవుని కుమారుడిని మనం అర్థం చేసుకోవాలి. అలా నువ్వు కలిగి ఉంటే, నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితముగా లోకాన్ని జయిస్తావు, పాపాన్ని జయిస్తావు, శాపాన్ని జయిస్తావు, సాతాను జయిస్తావు. జయ జీవితము నీకు లభిస్తుంది. జయించిన వారు మాత్రమే పరలోక రాజ్యములోనికి చేర్చబడతారు. జయించిన వారు మాత్రమే పరలోక రాజ్యములో నిత్య నివాసులుగా ఉంటారు. జయించిన వారు మాత్రమే తండ్రి దేవునితో ఐక్యము కలిగి ఉంటారు. జయించిన వారు మాత్రమే నిత్య స్థుతిలో వారి పాత్ర ఉంటుందనే విషయాన్ని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహిమ కలుగును గాక. క్రీస్తు దేవుని కుమారుడని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనం గమనించినట్లయితే ఇంకా బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఇంకా ఎలా అర్థం చేసుకున్నా చూద్దాం. క్రీస్తు గురించి మనకు తెలుసు, తూర్పు దేశంలో జ్ఞానులు వచ్చారు కదా. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చారు తూర్పు దేశం నుంచి. వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 2:2 శాస్త్రులు చూసాం, పరిసయ్యులు చూసాం, జనులు చూసాం. ఇప్పుడు తూర్పు దేశం జ్ఞానులు. మత్తయి సువార్త 2:2 యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పి. అబ్బా, దొరికిందండి. రాజుగా అర్థం చేసుకున్నారు వారు. అంత మాత్రమే కాదు, దేవుడిగా కూడా అర్థం చేసుకున్నారు. పూజ చేయడానికి, ఆరాధన చేయడానికి వచ్చినట్టుగా కనబడుతుంది. అంటే వీళ్ళకు మొట్టమొదటిగా ఎలా అర్థమయ్యాడంటే రాజుగా అర్థమయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువుని ఎలా చూస్తున్నారంటే రాజుగా చూస్తూ ఉన్నారు. తరువాత దేవుడిగా కూడా గమనించారు. అందుకనే వాళ్ళు ఆ చిన్న బాలుడికి, ఆ చిన్న బాలయేసుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి మరి ఆరాధన జరిగించడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే హేరోదు ఎలా అర్థం చేసుకుని చూద్దాం ఒకసారి. హేరోదు గురించి, హేరోదుకి ఎలా అర్థమయ్యాడంటే క్రీస్తు ఎక్కడ పుట్టినని అడుగుతాడు. అక్కడ కింద సందర్భంలో అడిగినప్పుడు అక్కడ క్రీస్తు అనగానే అభిషక్తుడుగా కనబడుతూ ఉన్నాడు. హేరోదు విషయంకి వస్తే ఆయన అభిషక్తుడుగా కనబడుతూ ఉన్నాడు. ఆయనకు అర్థమైంది అది. అలాగే మనం గమనించినట్లయితే కనుక మరి శిష్యులు, ఒకసారి ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులను అడుగుతాడు, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగితే అప్పుడు శిష్యులు చెప్తున్నటువంటి మాట చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహానని, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనేను. అబ్బా, ప్రజలు ఏమనుకుంటున్నారయ్యా నా గురించి అంటే కొంతమంది అంట ఏలియా అనుకుంటున్నారంటండి,
కొంతమంది అనుకుంటున్నారంట బాప్తిస్మిచ్చి యోహాన్ అనుకుంటున్నారంట, కొంతమంది అనుకుంటున్నారంట ఇర్మియా అనుకుంటున్నారంట, కొంతమంది ప్రవక్తలలో ఒక ప్రవక్త అనుకుంటున్నారంట. అంటే దేవుడు అనుకుంటలేదు ఇంతకేను. ఇది గమనించాలి. అప్పుడు ప్రభు అంటాడు కదా, సర్లే వాళ్ళ కూడా వెంతకిలే కానీ మీరేమనుకుంటున్నారు? బా ఏం అడిగాడానికి వచ్చాను. అదే ప్రశ్న నిన్ను అడిగితే ఏం చెప్తావు? వాక్యం పెట్టినటువంటి తల్లి, చెల్లి, అన్నయ్య, అక్క ఏం చెప్తారు మాట? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మీరు ఏమనుకుంటున్నారు? శిష్యులు అడుగుతున్నారు. సరే మీరేమనుకుంటున్నారు? అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు సజీవుడగు, ఎట్నే పేతురు గారు అంటున్నారా, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అబ్బా, అందుకని పేతురు అండి నిజంగా ఈ వాక్యం చెప్పిన వెంటనే, ఈ మాట చెప్పిన వెంటనే పేతురు స్థాయి మారిపోయింది. దేవుడు పేతురుకి ఒక ఉన్నతమైన స్థాయి ఖరారు చేసేశాడు. ముందుగానే దాచిపెట్టినటువంటి మేలు, అవును ఆయన దాచిపెట్టినటువంటి మేలు, ఆయన ఆశ్రయించిన వారికి ఆయన దాచిపెట్టినటువంటి మేలు ఏదైతే ఉందో ఆ మేలు పేతురు గారికి ముందుగానే సిద్ధపరిచారు. ఎందుకు సిద్ధపరిచారంటే పేతురు గారిని, మరి పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా అర్థం చేసుకున్నారో ఇక్కడ చాలా స్పష్టంగా ఉందండి. మామూలుగా లేదు అందుకని అక్కడ. ఎందుకు శిష్యులు ఎవరు ఈ మాట చెప్పలా, ఎవరు ఈ మాట చెప్పలా. అందరూ ఇర్మియా అంటున్నారు, ఏలియా అంటున్నారు. కానీ దగ్గరగా ఉన్నటువంటి ఈ శిష్యులలో మొట్టమొదటిగా పేతురు గారు చెప్తున్నటువంటి మాట, నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడవు. అబ్బా, అంత మాత్రమే కాదు, క్రీస్తు అని కూడా చెప్తున్నాడండి. ఏమంటే గమనించాలి, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. క్రీస్తు అనే మాటకు చాలా ప్రాముఖ్యం ఉంది. అభిషక్తుడు ఆయన ఫుల్గా చెప్పేశాడు, నువ్వు దేవుని కుమారుడవు, సజీవుడైన దేవుని కుమారుడవు అయిన క్రీస్తువు అని చెప్పేశాడు. అంటే నీవు దేవుడవు, నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుడవు అని డిక్లేర్ చేశాడండి. ఆ మాటకి యేసుక్రీస్తు ప్రభువు అన్న మాట చదువుదాం. 17వ వచనం, 16-17. అందుకో యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. ఏమండి ఇక్కడ ఈ మాట చెప్పిన వెంటనే పేతురు గారికి దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలు, దాచిపెట్టినటువంటి మేలులు ఏమిటి అంటే గనక, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు ఏమండి ఈ మాట గమనించాలి. ఈ బండ మీద, పేతురు అనే బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు దేవుడు. అప్పటికి ఇంకా శిలువ యజ్ఞయాగం జరగల, అప్పటికి ఇంకా సేవా పరిచర్య ప్రారంభమే అది. అలాంటి సమయంలో బలమైన వాగ్దానం పొందుకున్నాడు ఈ పేతురు. ఈ పొందుకున్నటువంటి వాగ్దానము యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం తర్వాత పేతురు నాకు యేసయ్య లేని బొంకినప్పటికీ పశ్చాత్తాపడిన తర్వాత యేసయ్య పేతురుని క్షమించి మొత్తానికి పేతురికి ఇచ్చినటువంటి మాట, పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తాను, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానము స్థిరపరచబడింది. ఎందుకు స్థిరపరచబడిందంటే కేవలము క్రీస్తును అర్థం చేసుకున్న వాడుగా ఇక్కడ పేతురు కనబడుతున్నాడు. అందుకనే కదా పెంతెకొస్తు దినం రోజున భాషలు మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాగా వారందరూ కూడా ఆత్మతో నింపబడ్డాడు. మేడగదిలో ఉన్నటువంటి వారందరూ ఆత్మతో నింపబడ్డారు. పేతురైతే మరి ముఖ్యంగా పైకి లేచి అద్భుతమైన రీతిగా మాట్లాడుతూ ఉంటే, దైవావేశముతో దేవుడు మాట్లాడేటటువంటి ప్రతి మాట ఆయన నోట పలుకుతూ ఉంటే 3,000 మంది ఒక్కసారిగా చేర్చబడ్డారు. మొదటి సంఘం అది 120 మందికి 3,000 మంది చేర్చబడ్డారు. ఒక సందర్భంలో మాట్లాడుతూ ఉంటే 5,000 మంది చేర్చబడ్డారు. ఒక సందర్భంలో 8,000 మంది చేర్చబడ్డారు. ఎందుకు అంటే కనుక పేతురు గారికి దేవుడు ఆ పవర్ ఇచ్చాడు, ఆ వాక్శక్తి ఇచ్చాడు. వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళు పామరులు అయినప్పటికీ ప్రపంచాన్ని తలకిందులు చేసేవారుగా మారిపోయారు. జాలరులే, మనుషులు బట్టే జాలరుగా మారుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కనుక పేతురుని కూడా ఆ రీతిగా మార్చివేశాడు. చక్కని పరిచర్య చేశాడు, చక్కని సువాత పరిచర్య చేశాడు. బలమైనటువంటి యోధుడుగా, బలమైనటువంటి సాధకంగా, బలమైనటువంటి శిష్యుడుగా పేతురు ముందుకు సాగిపోయాడు. ఎందుకు కారణం ఏమిటంటే పేతురుకు అర్థమైపోయింది ఈయన ఎవరు అంటే సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని అర్థమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి పేతురు అర్థం చేసుకున్న రీతిగా నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ఎంత గొప్ప విషయం ఇది, ఎంత ఘనమైన విషయం ఇది. పేతురు వలె మరి మనము ఉండాలి. నతనయేలు కూడా ఒక సందర్భంలో అంటాడు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని నాకు అర్థమైందని చెప్తాడండి నతనయేలు కూడా. ఎంత ఘనమైన విషయం ఇది. కాబట్టి గమనించండి,
దేవుని వాక్యం వింటున్నటువంటి వారులారా, శాస్త్రులు పరిశీలన అర్థం చేసుకోలేదు, దావీదు కుమారుడు అని చెప్పేశారు. కానీ శిష్యులు అర్థం చేసుకున్నారు, కొంతమంది జనాంగం అర్థం చేసుకున్నారు. ఇప్పుడు నీకు ఆయన ఎలా అర్థమవుతున్నాడు? బాగు చేసే రోగుల్ని బాగు చేసేటటువంటి వైద్యుడిగా అర్థమవుతున్నాడా? లేకపోతే మా పిల్ల పెళ్ళి అవ్వలేదు ఇంకానే, మందిరంకి వస్తే పెళ్ళి అయ్యింది అని చెప్తా ఉంటే ఎలా అర్థమవుతున్నాడు ఇక్కడ దేవుడు? అప్పులన్నీ ఉన్నాయండి, మాకు అప్పులు తీరిపోయాయండి అంటే అప్పులు తీర్చేవాడుగా కనబడుతున్నాడా? వివాహాలు చేసేవాడుగా కనబడుతున్నాడా? తప్పులేదు, ఇవన్నీ సాక్ష్యాలే చెప్పొచ్చు. కానీ ఒక మాట, నీవు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే నీకు జరిగే మేలు ఏమిటి అంటే, పాపిగా ఉన్నటువంటి నీవు పరిశుద్ధుడిగా మార్చబడతావు. పాపిగా ఉన్నటువంటి నీకు పరిశుద్ధమైన జీవితం వస్తుంది. పాపిగా ఉన్నటువంటి నీకు పరిశుద్ధమైన జీవితం మాత్రమే కాదు, నీ ఆత్మకు రక్షణ కార్యము జరుగుతుంది. నశించిపోకుండా నిత్య జీవములోనికి నువ్వు వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు నీకు తోడై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు కలిగి ఉండాలి. నువ్వు ఏమర్థం చేసుకోవాలంటే, యేసయ్యను నమ్ముకుంటే రక్షణ కలుగుతుంది, యేసయ్యను నమ్ముకుంటే నిత్య జీవములోనికి వెళతాము, యేసయ్యను నమ్ముకుంటే పరలోకములోనికి చేర్చబడతాము, యేసయ్యను నమ్ముకుంటే నిత్యాగ్ని గుండ నుంచి తప్పించబడతాము, యేసయ్యను నమ్ముకుంటే నిత్యము ఆయనతో కలిసి ఉంటాము. ఇది మనం గమనించాలి. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, పాపులను పరిశుద్ధులుగా మార్చి పరలోకముకు తీసుకువెళ్ళడానికి వచ్చాడు. శరీర కార్యాలు చేయడా అంటే చేస్తాడు, నీ అప్పులు తీస్తాడు, నీ బాధలు తొలగిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. కానీ వాటి మీద మీ ఫోకస్ పెట్టద్దు. ఎందుకంటే నీ ఫోకస్ అంతా ఒకటే, నీవు పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారో వాటిని పాటించు, వాటిని అనుసరించు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. అట్టి ధన్యత దేవదేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన, నిన్ను గురించి ప్రభువా నాయన గత కాలంలో తండ్రి సరిగా అర్థం చేసుకోలేనటువంటి వారు ఉన్నారు ప్రభువా. కానీ తండ్రి పేతురైతే ఇదిగో నీవెవరవో చక్కగా చెప్పాడు తండ్రి. శిష్యులు ప్రభువా నీవెవరవో చక్కగా చెప్పారు తండ్రి. అలాగే ప్రభువా నేటి కాలంలో కూడా తండ్రి నాయన ఇదిగో ప్రభువా నిన్ను ప్రభువా సరిగా అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకునేవారు అనేక మంది ఉన్నారు ప్రభువా. నేను అందరూ కూడా అర్థం చేసుకుని నీ వచ్చినటువంటి పని తెలుసుకొని ప్రభువా నిన్ను కలిగి నీ మార్గంలోనికి వచ్చి నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించి పరలోక రాజ్యంలోనికి చేరువయ్యే ధన్యత భాగ్యము దయచేయమని త్వరగా పెండ్లి కుమారుడిగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.